నమస్తే వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కరోనా సమయంలో తన ఇంటిని తాకట్టు పెట్టి వెంకట లక్ష్మి అనే వివాహిత 19 లక్షలు అప్పు తీసుకుని వాయిదాల పద్ధతిలో కొన్ని నెలలు సక్రమంగా కడుతూ ఉండగా కొన్ని నెలల క్రితం కొన్ని ఇబ్బందులతో నెల వాయిదాలు కట్టకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఇంటికి తాళం వేశారు. దీంతో కొన్ని నెలలు సమయం తీసుకుని కొంత డబ్బులు బ్యాంకుకు జమ చేస్తే ఇంటికి వేసిన తాళం తమ చేతికి ఇచ్చారన్నారు. అయితే తిరిగి కొంత డబ్బు కట్టాల్సి ఉంటే అవి కూడా మొత్తం కట్టినా చివరికి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వకుండా మళ్ళీ పెనాల్టీలు 7 లక్షల రూపాయలు కట్టాలని చెప్పడంతో మహిళా భర్త ఇద్దరు కలిసి బ్యాంకు దగ్గరకు చేరుకుని బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం బ్యాంకు సిబ్బంది ముఖంపై విసిరికొట్టి అక్కడే పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పక్కన ఉన్నవారు ఆమె చేతిలో ఉన్న పురుగు మందు డబ్బా తీసుకోవడంతో అంత పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేయగా బ్యాంకు సిబ్బంది మహిళకు నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తామని హామీ ఇచ్చారు. మేము కరోనా టైం వరకు 10 లక్షల రూపాయలు కట్టినాం. తర్వాత ఇదే సంస్థ వారు మధ్యలో వచ్చి మీరు ఒక 3.5 లక్షలు కడితే మీకు కొంచెం టైం వెసులుబాటు ఇస్తామని చెప్పినారు. ఆ 3.5 లక్షలు అయిన తర్వాత మళ్ళీ అడిగితే అది వడ్డీ లేకపోయిందని చెప్పి అది ఒక మోసం జరిగింది. తర్వాత రీసెంట్గా ఇల్లు లాకౌట్ చేసినారు. లాకౌట్ చేసి మాకు దాదాపు 40 డేస్ కట్టుబట్టలతో మేము బయట ఉన్నాం. 40 రోజుల తర్వాత మీరు 10 లక్షలు కట్టేస్తే మీకు లాక్ ఇస్తామని చెప్పినారు. 10 లక్షలు కట్టిన తర్వాత ఈ రాఘవేంద్ర అనంతం వచ్చి లాక్ ఓపెన్ చేసి పోయినాడు. ఇక మళ్ళీ మీరు మిగతా మొత్తం సెటిల్మెంట్ 24 లక్షలు చేసినామండి. మీరు మిగతా 14 లక్షల రూపాయలు మీరు ఎప్పుడు కడతారంటే 3 నెలలు టైం ఇవ్వండి సార్ అన్నారు. 3 నెలలు టైం ఇచ్చిన జనవరి 31వ తారీఖు 3 నెలలు అవుతుంది. అయినా కానీ ఊరో అటు ఇటు కట్టమన్నాడు. జనవరి 31వ తారీఖు కాకుండా మేము అమావాస్య రోజు 29 రూపాయలు కట్టి 29 తారీఖునే 14 లక్షలు కట్టినాం. మొత్తం 24 లక్షల రూపాయలు సెటిల్మెంట్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఫోన్లు ఎత్తకుండా సతాయింపు జరిగింది. ఇప్పుడు మార్చి ఎండ్ కదా నేను మా ఆఫీస్ దగ్గరికి వచ్చినారు. మీరు ఇంకా ఏదన్నా కోర్టు ఖర్చులు అడిగాడు, మేము కోర్టు ఖర్చు కట్టలేము, మీరు ఆ మాట ముందే చెప్పితే మేము డబ్బులు కట్టకుండా బ్రేక్ చేసేవాళ్ళం. ఇప్పటి వరకు మా సిస్టర్ వాళ్ళు మాకు ఇచ్చిన డబ్బులు వాళ్ళ దగ్గర తెచ్చిన వాళ్ళు ఇంటి పత్రాలను ఇవ్వండి, లేకుంటే మాకు డబ్బులను వాపసు ఇవ్వండి మా ఇంటికాడికి వచ్చి దాదాపు 15 రోజులు కూర్చొని పోయినారు. ఆల్రెడీ వీళ్ళకి ఈ విషయాన్ని చెప్పినాం. చెప్తే నిన్న వచ్చి ఇంకా ఏదైనా కొంచెం కట్టండి, కడితే వాళ్ళు మేము ఏదైనా చేస్తామని చెప్పినారు. చేస్తామని చెప్పి ఇప్పుడైతే మా దగ్గర అయితే రూపాయి లేదు. మేము మా దగ్గర ఏదంటే కిడ్నీలు మా ప్రాణాలు తీసుకొని మా దగ్గర రూపాయలు మా ఎన్ఓసి మాకు పత్రాలు ఇచ్చేసి మేము పోతాం, లేకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి జరగడం జరిగింది.